ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇమీడియట్లీ నా పరంగా నేను ఇమీడియట్లీ ఒక 10 lakhs rupees 10 లక్షల రూపాయలు ఈ బాబుకి ఎట్ ఏ టైం ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అవసరం నేను కూడా దాంతో కంటి చూపు వస్తుందని నా విశ్వాసం, మంచిదని ఆ విశ్వాసం. కాబట్టి సరే ఇదొక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని కూడా బయటికి పోతాయి, వారి దృష్టికి పోతాయి. ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకు కూడా కొంత అంటే చూపు ఈ రకంగా పోయిన వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు రేపు తెలివాయి, మనకు కూడా తెలివాయి. నాకు కూడా ఎట్లా తెలిసింది, ఈ బాబు 1 year తర్వాత నా దగ్గరకు వచ్చాడు. సరే ఇక్కడ మనం కొంత హెల్ప్ చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సడన్లీగా కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి. కొంత సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు, జగరేడని కాదు, చాలామంది భూమి మీద దాతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తుంటూ వాళ్ళకు కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అనే దాంట్లోనే ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది, మన మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది. వాళ్ళు కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. దీనికి కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ వీడియోస్ పనిచేస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి మనం ఇద్దరికి 10 లక్షలు హెల్ప్ చేస్తున్నాం. క్యాష్ ఇవ్వడం 10 లక్షలు కరెక్ట్ నేలా కొడుకు తీసుకుంటారా ఎవరైనా తెలిసేసి కూర్చొని తీసుకోవచ్చు. లేదు అమ్మకిస్తాను ఇక తీసుకోమా, బ్యాగ్ వేసుకొని లెక్క పెట్టుకుంటావా? మళ్ళీ లేదు 1 2 3 4 5 కాదు బాబు, 5 చలో. ఎంత బాబు? 1 2 3 4 5 చలో 10 లక్షలు బాబు. చలో ఓకే రైట్. లేనోళ్ళు అయితే మొత్తం ఏం కాదు, కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న, ప్రపంచాన్ని చూసి నిలబడరా. నువ్వు రామ్మ, అమ్మ ఫస్ట్ అయ్యా తర్వాత పైసలు ఇస్తాను. డాక్టర్ దండం పెట్టుకోండి. వద్దులే.